డబ్ల్యూఆర్ఎస్ నుంచి రకరకాల కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంస్థల నుంచి నిపుణులను ఈరోజు నియమించుకొని ఆ నిపుణుల పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టులను పునరుద్ధరించడానికి ప్రభుత్వం పనిచేస్తుంది. అట్లా కాదు మేము మేధావులం మేము పునరుద్ధరిస్తామని వీళ్ళు బయలుదేరిండ్రు. మీరు ఉద్ధరిస్తేనే కదా 3 ఏళ్లలోనే కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినాయి. అందుకే ఇప్పుడు రాజేందర్ గారిని పెద్దరికం తీసుకోమని చెప్తున్నా. నేను ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టడానికి ఈటల రాజేందర్ గారికి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే మీ కిలాడి కమిటీని తీసుకొని జలశక్తి మంత్రి దగ్గరకు పోయి ఎన్డీఎస్ఏ చైర్మన్ పిలిపించి ఉత్తర తెలంగాణకు నీళ్లు అందించాలంటే మేడిగడ్డ అన్నారం సుందిళ్లలో నీళ్లు ఎత్తిపోయాలి. తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి పర్యవేక్షించడానికి ఎన్డీఎస్ఏ నిపుణులను తీసుకొని రండి. ఆ నిపుణులకి ప్రాజెక్టుని అందజేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ తర్వాత ఈ నలుగురు ఆ నలుగురు కలిసి కిలాడి కమిటీలో నలుగురు ఎన్డీఎస్ఏ కమిటీలో నలుగురు కూర్చొని 8 మంది కలిసి మంచి చేయండి తెలంగాణకు. మేము కూడా ముందుకు వస్తాము. ఈరోజు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు కింద పట్టిసీమ ఈ నీళ్లు గురుదక్షిణ కింద వదిలేండు పట్టిసీమ నుంచి తరలిస్తురని. అసలు అన్నం తినేవాడు ఎవడైనా మాట్లాడే మాటలేనా అండి? పట్టిసీమ కట్టింది ఎప్పుడు? 2015 జనవరి 1, 2015 నాడు జీవోఎంఎస్ నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఇచ్చి 2015-16లోనే 4.21 టీఎంసీ నీళ్లు తరలించారు. 2017-18కి వచ్చే వరకల్లా గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించారు. ఫ్రమ్ దేర్ 2015-16 నుంచి 2023-24 వరకు కంటిన్యూస్గా వాళ్ళు నీళ్లు తరలిస్తూనే ఉన్నారు. ప్రారంభించింది మీ హయాంలోనే, పూర్తి చేసింది మీ హయాంలోనే. ఒక్క 2017-18లోనే 105.9 టీఎంసీ గోదావరి జలాలను కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి తరలించుకొని పోయినరు. మరి ఆ రోజు మీరు గాడిదలను కాసిండ్రా నువ్వు నీ మామ? ఆ రోజు నువ్వే కదా సాగునీటి పారుదల శాఖ మంత్రివి. పట్టిసీమలో గోదావరి జలాలను కృష్ణా డెల్టా ప్రాంతానికి 105.9 టీఎంసీలను తరలించినప్పుడు హరీష్ రావు గారు గాడిదలను కాస్తున్నాడా? నేను అడుగుతున్న సూటిగా. మొత్తం మీ హయాంలో జరిగిన దుర్మార్గమే కదా. ఈరోజు నేను వచ్చినాక కట్టింది కాదు, నేను వచ్చినాక తరలిస్తున్నది కాదు. సో చేసిన దుర్మార్గం అంతా మీరు అదే చారి గారు నేను చెప్పేది అదే. 2017-18లో నువ్వే ఉన్నావు కదా, గాడిదలం కాసినావు. ఆ రోజు 105 టీఎంసీలు ఇది ఉంది కదా. పోనీ నువ్వు కట్టిన తర్వాత 2019లో నువ్వు ప్రారంభించినప్పుడు 2021లో కూడా 30 టీఎంసీలు తరలించింది కదా. 23-24 మీరు ఉన్నప్పుడు కూడా 39 టీఎంసీలు తరలించింది కదా. మరి ఆ రోజు మీరెందుకు వదిలిండ్రు నీళ్ళు? ఆ రోజు మీ మేడిగడ్డ ఉంది, మీ మామ ముఖ్యమంత్రి ఉండు, సాగునీటి పారుదల శాఖ మీ మామ దగ్గరనే ఉంది. ఆ రోజు ఏం చేసిండు మరి? పట్టిసీమ ప్రాజెక్టు దేనికి సంబంధించింది? పోలవరం ప్రాజెక్టుకి ఏవైతే నీళ్లు ఉన్నాయో ఆ నీళ్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా మేము నీళ్లను వినియోగించుకోవడానికి పట్టిసీమ కట్టినాం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత పట్టిసీమను పూర్తిగా డిస్మేటల్ చేస్తామని కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పింది. ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందేళ్ళు ఉంటే పోలవరం చుక్క నీరు పోదా? ఇప్పుడు పోలవరము మేడిగడ్డ అన్నారం సుందేళ్ళ ఒకవేళ ఉపయోగంలోకి వస్తే పోలవరంకు చుక్క నీళ్లు పోవా? ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు రాదా? పోలవరం ప్రాజెక్టుకి కేటాయించిన నీళ్ళని ఈరోజు పోలవరం పూర్తి కాకపోవడం వల్ల ఆ నీళ్ళని వాళ్ళు పట్టిసీమ ద్వారా అక్కడికి తరలిస్తారు కదా. తెలివి తక్కువ మాటలు, అతి తెలివి మాటలు కాకపోతే నేను అదే చెప్తున్నా. తెగిన తర్వాత నీళ్ళు ఏడిపోతావు. నీకు జార్ఖండ్లో జార్ఖండ్లో ఉత్తరాఖండ్లో నీళ్లు తెగితే మొత్తం అంతా కొట్టుకుపోయింది కదా. అందుకే అదే దానికోసమే చెప్పిన దొంగల చేతికి తాళాలు ఇయ్యము. గజ దొంగలు వీళ్ళు, బందుపోటు దొంగల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళ గుంపులో రాజేందర్ గారు చేరిండ్రు కాబట్టి ఎన్డీఎస్ఏ
హరీష్ రావు గారిని కాంట్రాక్టర్గా మారి ఇన్ని రోజులు బినామీగా పనిచేసిండు. ఇప్పుడు బాజాప్తా కాంట్రాక్ట్ తీసుకోమని అప్పచెప్తాం. టోటల్గా 3 బ్యారేజ్లు ఆయనకి అప్పచెప్తాం. ఎన్డీఎస్ఏ పర్యవేక్షణ మీరు ఇద్దరు కలిసి పెట్టుకోండి. రాజేందర్ గారు కూడా ఉన్నారు కాబట్టి, బీజేపీలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు. ఈటల రాజేందర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తక్షణమే ఎన్డీఎస్ఏ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేయించుకోరి. ఎక్స్పర్ట్స్కి ఎన్డీఎస్ఏకి మేము హ్యాండ్ ఓవర్